స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలంగాణ జాగృతి నేతలు పోటీకి రెడీ అవుతున్నారు. మున్సిపల్, జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల్లోనూ తెలంగాణ జాగృతి నేతలు సింహం గుర్తుతో బరిలోకి దిగనున్నారు. ఇప్పటికే రాజకీయ పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కవిత వేగం పెంచారు. పార్టీ రిజిస్ట్రేషన్ పూర్తి కావడానికి 2 నుంచి 3 నెలల సమయం పట్టే అవకాశం ఉంది. అప్పటి వరకు ఏఐఎఫ్బీకి చెందిన సింహం గుర్తుతో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరేష్ అడిగి తెలుసుకుందాం. నరేష్, స్థానిక ఎన్నికల పోటీల్లో తెలంగాణ జాగృతి పార్టీ పోటీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఓవరాల్ గా దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? మొత్తాన్ని మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ కు సమయం దగ్గర పడింది. ఈ నేపథ్యంలోనే రాజకీయ పార్టీలన్నీ కూడా ఎన్నికల్లో పోటీకి వాళ్ళ క్యాడర్ ను నాయకులను సిద్ధం చేస్తుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ జాగృతి అధ్యక్షులు కవిత కూడా ఈ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చెప్పి భావిస్తున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ జాగృతి తరపున అభ్యర్థులను పోటీలో ఉంచబోతున్నారు. అయితే ఇంకా తెలంగాణ జాగృతి రాజకీయ పార్టీగా రూపాంతరం చెందలేదు కాబట్టి ఒక గుర్తు అవసరం పడుతుంది. సో ఈ నేపథ్యంలోనే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సంబంధించిన సింహం గుర్తుతో ఎన్నికల్లో పోటీ చేయాలని చెప్పి కవిత నిర్ణయించారు. నిన్న ఈ రోజు ఇందుకు సంబంధించి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సంబంధించిన నాయకులతో సంప్రదింపులు పూర్తి చేశారు. సో అంటే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ బీ ఫామ్ ద్వారా తెలంగాణ జాగృతి అభ్యర్థులు ఎన్నికల్లో పోటీలో ఉంటారు. సో ఇప్పటికే సంప్రదింపులు పూర్తయ్యాయి. ఎన్నికల్లో పోటీ చేయడం కూడా లాంఛనమే అనేది కవిత కార్యాలయం నుంచి మనకు అందుతున్న సమాచారం. ఇంకొక వైపు కొత్త రాజకీయ పార్టీ కూడా కవిత దూకుడు పెంచారు. ఇప్పటికే ఢిల్లీ వేదికగా ఇందుకు సంబంధించిన కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియలో బిజీగా ఉన్నారు. ఒక 2-3 నెలల్లోనే ఆమె కొత్త రాజకీయ పార్టీకి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ కావచ్చు, ఇతర అంశాలన్నీ కూడా పూర్తి చేసుకుంటారు. ఈ లోపల మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, రానున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు అంటే ఈ అన్ని ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా క్యాడర్ ను రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం చేయాలనేది కవిత ఆలోచనగా ఉంది. చాలా కాలంగా దీనికి సంబంధించి ఆమె ప్రయత్నాలు ఏదైతే ముమ్మడి ప్రయత్నాలు చేస్తున్నారు, సంప్రదింపులు జరుపుతున్నారు. ప్రస్తుతం తెలంగాణ జాగృతి జనం బాట పేరుతో ఆమె తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లో పర్యటిస్తారు. ఈ సందర్భంగా మేధావులు, తెలంగాణ ఉద్యమకారులు, కవులు, కళాకారులతో సమావేశం అవుతూ కొత్త రాజకీయ పార్టీలో ఏ అంశాలను, ఏ అజెండాను చేర్చాలి, ఏ అంశాన్ని తీసుకెళ్లాలని కూడా ఆమె ఇప్పటికే సంప్రదింపులు జరుపుతున్నారు. మొత్తానికైతే మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ జాగృతి అభ్యర్థులు కూడా పోటీలో ఉండబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ నరేష్.